అదేనమ్మా నేను చెప్తున్నాను. ప్రజలకు బాగా తెలుసు ఈ విషయాన్ని ఏఎస్పీ కూడా చెప్పారు కదా. అయితే ఏమంటారు? ఆ గుణశేఖరన్ కు స్కూల్ కు సంబంధమే లేదా? లేదంటే మినిస్టర్ నాట్య పనికి గుణశేఖర్ ఎవరో తెలియదంటారా? చాలే ఊరుకోండి. అతను ఎందుకు జైలుకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు? రాజకీయానికి ట్యూషన్కి వెళ్తున్నాడు అనుకోండి. నేను నీకు 2 దారులు చెప్తా. ఒకటి, నాకు సంబంధం లేదని మీ అక్క కొడుకుని ఇరికించి నీ పదవిని కాపాడుకో. లేదంటే మీ ఇద్దరిని ఇరికించి పార్టీ దాన్ని కాపాడుకుంటుంది. ఈ రెండింటిలోనూ మీ అక్క కొడుకుని కాపాడే మార్గమే లేదు. సరే, కేసు సిబిఐకి మారుద్దాం. ఎప్పట్లాగే జనాలు మర్చిపోతారని నమ్ముదాం. కుమార్ మీద ఇన్ని కేసులు ఫైల్ చేశారు. ఎందుకు ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు? ఎందుకు ఒకసారి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు? లక్ష్మి దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. ఇదిగో అన్నా, మెకానిక్ సురేష్ ని 4 రోజులు ఫాలో అయ్యారన్నా. ఆ గుణశేఖర్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. శంకర్, తప్పు చేసిన వాటికి శిక్ష పడేలా చేయడానికి మనం ఎక్కడున్నాం. శిక్ష వేసి తప్పు చేయించడానికి కాదు. సురేష్ వాళ్ళ అమ్మ పనిచేసే పశువుల పాకలోనే ఉన్నాడు. జీపుని తగలబెట్టిన ఈ కేసు తప్ప కుమార్కి అగెన్స్ట్ గా ఏ ఎవిడెన్స్ లేదని చెప్పి ఐపీసీ 468 ప్రకారం ఒక ఏఎస్పీగా నా ఫుల్ పవర్స్ ఉపయోగించి అన్ని కేసులు క్లోజ్ చేస్తున్నాను. కుమార్, ఇలాంటి చండాలుండి అలాగే విలవిల్లాడేలా ఉరి తీయాలరా. రారా. మీ దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చార్మినార్ అంటే హైదరాబాదు, ఆగ్రా అంటే తాజ్ మహల్. అలాగే మన పార్టీ అంటే చట్టాన్ని కాపాడుతుంది. అలా ఉన్నప్పుడు తప్పు చేసింది మినిస్టర్ అల్లుడైనా సరే లేదా మినిస్టరే అయినా సరే చట్టం దాని పని అది చేస్తుంది. గుణశేఖర్ ఇప్పుడు అదృశ్యమైనందువల్ల అన్నా, నువ్వు చాలా గొప్పడివన్నా. ఎవరికి తెలియకుండా దాచిపెట్టేశావు. అది వదిలేయ్, నాకు సరుకు తీసుకురా తమ్ముడు. అన్నా, నేను వచ్చేటప్పుడు 2 ఆఫ్లు ఉన్నాయి కదన్నా. మత్తులో తాగింది మర్చిపోయి మళ్ళీ తాగేశాను రా. సరేలే, తీసుకొస్తాను. రే, ఇన్స్పెక్టర్ వచ్చేసినట్టున్నాడు. ఆయనకి వెజ్ లో ఏదో ఒకటి తీసుకురా. సరే అన్నా. లక్ష్మి ఎక్కడ? చెప్పురా. లక్ష్మి ఎక్కడ? తెలీదు. చెప్పు. లక్ష్మి ఎక్కడ? చెప్పురా. లక్ష్మి ఏం చేశారు? చెప్పురా. చెప్పు. నేనెవరో స్టేషన్ అడుగుతున్నారా? నన్ను అడుగుతున్నావు? వెళ్ళి పోలీసులను అడగరా. నువ్వు ఇలా అడిగితే చెప్పరా నిన్ను. అదెలా రా? తినే తిండి మొదలు మొక్కే దేవుడు వరకు మేము మైలా. కానీ మా ఆడబిడ్డల మీద అత్యాచారం చేసేటప్పుడు ఆ మైల్ లేదు కదూ. నిన్ను లక్ష్మి ఎక్కడుందో చెప్పు. చెప్పరా. లక్ష్మి ఎక్కడ? ఇప్పుడు కూడా చెప్తున్నాను, లక్ష్మి ఎక్కడుందో నాకు తెలియదు. ఆగండ్రా. మేము వాళ్ళని తీసుకెళ్లి బంధించడం నిజమేరా, కానీ చంపడానికి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకుని పారిపోయింది. తన కోసం వెతికాం, కానీ తను దొరకలేదు. కొట్టిన 2 ఆఫ్ రక్తంగా పోతుందిరా. రే కుమారు, కొడితే నీకు మాత్రం నొప్పెడుతుందా? మంచిది కుమారు, నన్ను కాల్చిపారాయి. కాల్చరా. మీలాగా అనుక్షణం బాధపడుతూ బతికే బతుకు నాకొద్దురా.
ఏంద్ర కుమార్ ఆలోచిస్తున్నావు? కాల్చరా! కుమార్, రే కుమార్, ఏం చేస్తున్నావు? వీణ్ణి డిఎస్పీ విజయ్ కప్పగిద్దాంరా. ఏంద్ర కుమార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన వాళ్ళందరూ నడి రోడ్డు మీదకి రావడానికి కారణం ఆ పోలీసులేరా? అలాంటిది పోలీసులు నమ్మబట్టున్నావా? అతని చేతిలో ఉన్న చట్టాన్ని ఈ కుక్క ఇక్కడికి వచ్చి దాక్కున్నప్పుడే నీకు అర్థం కాలేదా? ఒకడు చట్టాన్ని సరిగ్గా వాడుకుంటున్నాడని. సరైన వాళ్ళ చేతిలో చట్టం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని నమ్మి ఏమారాం. ఈ ఒక్కసారి మనం ఏమారమని నమ్ముతాం. కుమార్, నేను చెప్పేది విను. బయట విషయం చాలా పెద్దదైంది. అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి తలకాయ నొప్పి తెచ్చుకోకు. అతన్ని నాకు వదిలేసి వెళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. వీడిక్కడే ఉన్నాడని నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావా? పోలీస్ చొక్కా వేసుకున్న హంతకులరా మీరు. వీడిని నీకు అప్పగించే అవకాశమే లేదు. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, బండిదిరా. ఎక్కరా రా, బండిదిరా, బండెక్కరా. బండెక్కరా, ఎక్కరా. చూసావా కుమార్, ఇదే తలరాతంటే. మొదట మీ దగ్గర నుంచి వీడిని కాపాడటానికి నేను టెన్షన్ పడ్డాను. ఇప్పుడు మా దగ్గర నుంచి వీడిని కాపాడటానికి నువ్వు టెన్షన్ పడుతున్నావు. కుమార్, నీకు తెలియదంటూ ఏమీ లేదు. వీడు ప్రాణాలతో ఉంటే అందరికీ కూడా ప్రమాదం. కుమార్! ఏంటి సార్? సరే, అక్కడి నుంచే తీసుకొస్తాలే. అన్నని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారట. అన్ని న్యూస్లో వస్తోంది. స్కూల్లో అమ్మాయిని బంధించి రేప్ చేసిన వాళ్ళలాగా మీరు కూడా జైలుకి వెళ్తారనిపిస్తోంది. సార్, గుణశేఖర్ ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్సీ ఎస్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు మీ మీద కంప్లైంట్ వచ్చింది. నో సార్. పనికి వచ్చిన కొత్తలో మిగతా పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళ కలువం గురించి అడిగారంట. 2000 సంవత్సరాల ముందు తప్పుగా రాసిన దాన్ని 2020 సంవత్సరంలో ఎందుకు ఫాలో అవుతున్నారో అర్థం కాలేదు. అది అర్థం చేసుకోవడానికి అడిగాను సార్. అయ్యుండొచ్చు, కానీ ఇది అఫెన్స్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. తెలుసు సార్. ఊరిలో జాతి కలవరాలు రేకెత్తిస్తున్నారని మీ మీద కంప్లైంట్. సో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. ఇక ఈ కేసు గురించి వర్క్ చేయడం మానుకోండి. మీరు అసలు ఏది న్యూట్రల్ గా హ్యాండిల్ చెయ్యలేకపోతున్నారు కదా సార్. మన దేశంలో తప్పు చేసే వాళ్ళ సంఖ్య 5%. దానివల్ల బాధింపబడే వాళ్ళు 10%. కానీ మధ్యలో ఉండి ఊరికే తమాషా చూస్తూ ఉంటారే, వాళ్లే సార్ 85%. వాళ్లేక సార్ మీరు చెప్పే న్యూట్రల్. నాకు సంబంధించి మధ్యలో ఉండటం కాదు సార్ న్యూట్రల్. న్యాయం వైపు నిలబడ్డమే న్యూట్రల్. కౌన్ బోలాయే 5? ఆ 5% తప్పు చేస్తున్నారని ఎవరిని అంటున్నారు? లాస్ట్ 24 అవర్స్గా మీకు కాల్ చేస్తూ ఉన్నారు కదా సార్, వాళ్లే.
నాకు వాళ్ళ పేర్లేంటో కూడా తెలియదు. నాకు సంబంధించి వాళ్ళ అన్నోన్ నెంబర్ మాత్రమే. కానీ ఎలాగో మీరు ఏదో ఒక సారాణిగా సేవ్ చేసుకుని ఉంటారు. సార్, ఇది లాస్ట్ 2 days మీ కాల్ లాగ్. మీరు అడిగిన 5% ఈ లిస్ట్లో కూడా ఉండొచ్చు.